ఫార్ములా ఈ కేసు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అధికారంలోకి డిసెంబర్లో వస్తే డిసెంబర్లో రాగానే ఒక వారం రోజులలో ఈ ఫార్ములా ఈ కేసులో ఇక ఏదో జరిగింది, అధికార దుర్వినియోగం జరిగింది, ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని కేసు ఇష్యూ. అయితే ఇది అక్రమ కేసు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ 2023లో ఫస్ట్ది జరిగింది ఈ ఫార్ములా ఈకి సంబంధించిన రేసు. ఇంకొకటి యాక్చువల్గా ఈ కేసు గురించి ఆ రేస్ గురించి ఫస్ట్ మాట్లాడదాం, దాని తర్వాత ఏసీబీ ఇప్పుడు వేసినటువంటి ఛార్జ్ షీట్ ఏంది అన్నీ మాట్లాడుకుందాం. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫార్ములా రేస్ని హైదరాబాద్లో పెట్టాలి అని అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దీనికి పోటీ పడ్డప్పుడు అన్ని రాష్ట్రాలతో పోటీ పడి దాన్ని హైదరాబాద్కు తీసుకురాగలిగింది ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే అప్పుడు 2 దఫాలుగా దీన్ని చేయాలి, ఈ రేస్ని 2 దఫాలుగా చేసేటందుకని ఒప్పందం జరిగింది. మొదటిది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. రెండవ రేసు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడే జరుగుతుండే, కానీ రెండవ రేస్ జరగడానికి ముందే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ గవర్నమెంటు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకొక రేసు ఉంది కదా, వాళ్ళు ముందు ఒప్పందం ప్రకారం అని ఆ ఇంకొక రేస్కి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఇది వద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి దీంట్లో అసలు ఈ డబ్బులు దుర్వినియోగం జరిగినాయి, డబ్బులు బదలాయింపు జరిగింది, వేరేటోళ్ళకి ఏమో జరిగింది అనే దానితోని ఈ దీంట్లో డబ్బులు అనేటివి బదలాయింపు జరిగినాయి అని కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ ఫస్ట్ కేసు నమోదు చేసింది 2024 డిసెంబర్లోనే ఏసీబీ కేసు నమోదు చేసింది. 2 సార్లు కేటీఆర్ ఏసీబీ ఎంక్వైరీకి పోయిండు, ఒకసారి ఈడీ విచారణకు పోయిండు ఇదే కేసు విషయంలో. ఆల్రెడీ దీంట్లో అధికారులను ప్రశ్నించిర్రు. ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ 3 సార్లు ఎంక్వైరీకి పోయిండు. 3 సార్లలో 2 సార్లు ఏసీబీ ఎంక్వైరీకి, ఒకసారి ఈడీ ఎంక్వైరీకి పోయిండు. పోయిన సందర్భంలో, బయటకు వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, ఈ 2 ఏళ్ల నుంచి రకరకాలుగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, అసలు దీంట్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోలేదు, ఏమీ జరగలేదు, డబ్బులు అనేటువంటివి దుర్వినియోగం జరగలేదు అనేది కేటీఆర్ పదే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ రోజు ఇట్లాంటి రేసులు హైదరాబాద్కి తీసుకొని వస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రేసును హైదరాబాద్లో పెట్టేందుకోసం ఒప్పించినాం. సెకండ్ రేస్ కనుక జరిగి ఉంటే మంచిగా ఉంటుండే, మేమేమో బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది అని కూడా చెప్పారు. అయితే ఇందులో ఇంకొకటి చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్కి చెప్పకుండా ఇది చేసిర్రు అనేటువంటిది ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో ఇంకొక ప్రచారం. అయితే దీనికి బీఆర్ఎస్ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి కౌంటర్ ఏంటి అంటే ఇదేం కొత్తది కాదు, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ జరిగింది, సెకండ్ ఫేజ్ జరగడానికి అంతకు ముందే ఒప్పందం చేసుకొని ఉన్నారు. ఇప్పుడు కొత్తదైతేనేమో ఎన్నికల కమిషన్కి పర్మిషన్ తీసుకోవాలి, కానీ కొత్తదేం కాదు కదా, ఇది ఆల్రెడీ పాతదే కదా, పాతదానికి ఎన్నికల పర్మిషన్ అవసరం ఏముంది అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వర్షన్. మామూలుగా అయినా సరే ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్లు ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడైనా ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం పెట్టాలనుకున్నది అనుకోండి, అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఉంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ పాతదే కంటిన్యూయేషన్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి దానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్లు అవసరం లేదు, గతంలో ఉన్నటువంటివి అవే చెప్తున్నాయి. సో అదేమీ కాకుండా దీంట్లో ఏమో జరిగింది అనేటువంటిది ఒక మసిబూసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తుంది. అట్లనే అసలు డబ్బు ఎక్కడికో పోయింది అనేలాగా చేస్తున్నారు. ప్రభుత్వ అకౌంట్ నుంచి ఏ నిర్వహణ సంస్థ అయితే ఉందో వాళ్ళ అకౌంట్లకి డబ్బులు పోయినాయి. ఇదంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో జరుగుతుంది. ఏం క్యాష్ తీసుకొని పోయి ఇచ్చేది ఏమీ ఉండదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, ప్రభుత్వ ఖాతా నుంచి డబ్బు పోయింది, వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డది. ఇంకొకటి వాళ్ళ ఖాతాలోకి వచ్చినాయి అని కూడా ఆ కంపెనీ చెప్తుంది. ఇప్పుడు మా ఖాతాలోకి రాలేదు అని ఆ కంపెనీ కనుక అంటే కనుక ఇక్కడ ప్రభుత్వ ఖాతా నుంచి పోయినటువంటి డబ్బులు ఏడికి పోయినాయి అని అడగడానికి అవకాశం ఉంటుండే, కానీ వీళ్ళు పోయినాయి అని చెప్తున్నారు, వాళ్ళు వచ్చినాయి అని చెప్తున్నారు. దాంట్లోగా డబ్బుల బదలాయింపు లేకపోతే డబ్బుల దుర్వినియోగం అనేటువంటిది ఎక్కడ జరుగున్నది కాబట్టి బరాబర్ ఇది అక్రమ కేసే. గతంలో అక్రమ కేసులలో ఎట్లాంటి తీర్పులు అయితే వచ్చినాయో అట్లనే ఈ కేసు కూడా కొట్టివేస్తుంది, అట్లాంటి తీర్పే మాకు వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇది. ప్లస్
చాలా ఇష్యూస్ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూస్ని డైవర్ట్ చేయడంలో భాగంగా, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతిసారి ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి ఇష్యూని తెర మీదకి తీసుకొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది అక్రమ కేసు అనేటువంటిది ప్రజలకి తొందరలోనే తెలుస్తుంది. ఇది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంని బదనాం చేసేటువంటి కుట్రలో భాగంగా చేస్తుంది తప్పించి ఇంకా ఏమీ లేదు. దీంట్లో అన్నీ క్లియర్ కట్గా ప్రజల ముందు మేము ఉంచేటువంటి ప్రయత్నం చేసినాము. గతంలో ఈడీ ఎంక్వైరీకి పోయినప్పుడు కావచ్చు, ఏసీబీ ఎంక్వైరీకి పోయినప్పుడు కావచ్చు, వాళ్ళ ముందు కూడా ఉంచేటువంటి ప్రయత్నం చేసినాము. దీంట్లో దాపరికం ఏమీ లేదు, లేకపోతే ఇంకొకటి జరిగిందంటుంది ఏమీ లేదు. ఆ రోజు ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా మన రాష్ట్ర ఇమేజ్ని పెంచడంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్పించి ఇంకొక నిర్ణయం ఏమీ కాదు అనేటువంటిది బీఆర్ఎస్ వర్షన్గా ఉంది. అయితే ఈరోజు ఏసీబీ ఛార్జ్ షీట్ వేయడంతో మళ్ళీ ఒకసారి ఈ కేసుకి సంబంధించినటువంటి చర్చ, ఈ కేసు ఎటువైపు వెళ్ళబోతోంది, ఎటువైపు దారి తీయబోతోంది అనేటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది.